హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 45వ భాగాన్ని వినేద్దాం. మీకెలా తెలుసక్క? అంటే ఈ గదిలో ఏం మాట్లాడినా సరే బయటికి ఎవరికీ తెలియదు కదా, అదే కదా మీరు చెప్పింది? అవును. అలాంటప్పుడు ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవచ్చు కదక్క. చెప్పచ్చు, నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పచ్చు, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో కూడా చెప్పచ్చు అని సీత అడిగిన మాటలకి మౌనంగా ఉంటుంది తను. ఏంటి ఇంకా నమ్మకం కలగడం లేదా నీకు అని సీత తన వైపు చూస్తూ మాట్లాడుతుంది. మీరు ఇంత చెప్పిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటానక్క? మా అన్నయ్య కేశవ్ గారి గ్రూప్లో పనిచేస్తున్నాడు. అలాగే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నయ్య అతనితో షేర్ చేసుకున్నాడు. చిన్న వయసులో నాన్న చనిపోవడం వల్ల అన్నయ్య పూర్తి బాధ్యత తీసుకుని సంపాదించడం మొదలుపెట్టాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, నన్ను చదివిస్తున్నాడు, అమ్మ ఆరోగ్యం బాగా లేకుంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాడు అని అనుకున్నాం. కానీ కేశవ గారి లాంటి క్రూరుడు దగ్గర పనిచేస్తున్నాడని అప్పుడు తెలుసుకోలేకపోయాను. అలా అని కేశవ గారి కంపెనీ డీటెయిల్స్ సీక్రెట్గా ఉండాలి అంటే అన్నయ్య ఇలాంటి నమ్మకస్తుడు కావాలని కేశవ్ గారు అనుకున్నారు. నేను చేస్తున్న మేనేజర్ పోస్ట్లో అన్నయ్య ఉన్నాడు. ఒకసారి కంపెనీ మీద రైడ్స్ జరిగాయి. అప్పుడు కొంత డ్రగ్స్ ప్యాకెట్స్ ఆ కంపెనీలో దొరికాయి. ఆ కంపెనీకి సీఈఓ కేశవ్ కాబట్టి ఆయన మీదకి నింద వస్తుంది. అలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అవన్నీ తెలుసుకున్న మా అన్నయ్య నింద మొత్తం తన మీద వేసుకుని నేనే ఆ డ్రగ్స్ సప్లై చేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాను, సార్ కిందలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, తప్పు చేసింది నేను, ఇప్పుడు ఆ తప్పక శిక్ష అనుభవించేది కూడా నేనే అయి ఉండాలి కదా, అనవసరంగా నా వల్ల మా సార్ ఇబ్బంది పడకూడదు, నాకు ఇష్టం లేదంటూ పోలీసులకి సరెండర్ అయిపోయాడు. అన్నయ్య అలా మేము ఒంటరి వాళ్ళం అయిపోయాం. తర్వాత కేశవ్ గారు మా ఇంటికి వచ్చి వైజాగ్ నుంచి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. అమ్మ కూడా నాతో పాటు వచ్చింది. అమ్మకి మధ్య సర్జరీ చేశాం. దానికి చాలా ఖర్చయింది, లక్షల్లో ఖర్చయింది. 15 లక్షలు డబ్బు ఖర్చు పెట్టాం. అంతా కేశవ్ గారే చూసుకున్నారు. అమ్మ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉంది. తనని నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలా నేను మేనేజర్గా వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీ దగ్గర వర్క్ చేయమని సార్ ఇక్కడికి తీసుకుని వచ్చారు. సార్ ఎంత దుర్మార్గుడో రాత్రికే తెలిసిందక్క నాకు అని అంటూ బోరున ఏడుస్తూ రాత్రి జరిగింది మొత్తం తనకి చెప్తుంది. తను అలా చెప్తూ ఉంటే తనకి తన గురించి తెలుసుకుంటూ ఉంటే మరీ ఇంత కిరాతకంగా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఇంత దారుణంగా అమ్మాయిని లోబర్చుకుంటాడు. దీన్ని నువ్వు రేపు కంప్లైంట్ ఇవ్వు చాలు, వాడు జైలుకి వెళ్ళిపోతాడు. నువ్వు నేను చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, నేను కూడా మా వారి దగ్గరికి వెళ్ళిపోతాను, చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాను అంటూ సీత చెప్పిన మాటలకి అమాయకంగా తన వైపు చూస్తుంది జూలీ. ఏంటక్క, ఇక్కడ ప్రతి ఒక్కరూ అతను చెప్పిన మాటే వినాలి, అతను ఏది చెప్తే అదే చేస్తారు. అలాంటిది మనం ఇక్కడ నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చే సాహసం చేసే లోపలే మనం గాల్లో కలిసిపోతాం. మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేక మౌనంగా ఉంటున్నాడు. మీరు తిట్టినా కొట్టినా మౌనంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మనం చేసే చిన్న పొరపాటుతో అతనిలోని రాక్షసుడు నిద్రలేస్తాడు. ఇక తర్వాత మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మన ప్రాణాల గురించి మనం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మకి నేను తప్పనిస్తే ఎవరూ లేరక్క, అందులోనూ అన్నయ్య కూడా జైల్లోనే ఉన్నాడు. క్షేమంగా చూసుకునే బాధ్యత నా తల మీద ఉంది. అలాంటిది ఎంత నరకమైనా అనుభవిస్తాను. ప్లీజ్ అక్క, దయచేసి మన మధ్య జరిగిన మాటల సంభాషణ ఎప్పటికీ కేశవ్ గారికి తెలియదు అని ఈ గదిలో మాట్లాడుతున్నాను అంటూ జూలీ తన మనసులోని మాట బయట పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అలా బాధపడుతున్న తన వెన్ను నిమురుతూ తనకి సర్ది చెప్తూ ఉంటుంది సీత. అలా కొంచెం సేపు తర్వాత, అక్క ఒక్క విషయం అడుగుతాను, నా దగ్గర దాచుకున్న నిజం చెప్తారా? అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని తను ఎలా తీసుకుని వచ్చాడు? మీ వారి గురించి కేశవ్ గారు ఆవేశంతో కోపంతో చాలాసార్లు నా ముందే అరిచారు. అలాంటి అతని నుంచి మిమ్మల్ని ఎంత తేలిగ్గా ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు అంటూ జూలీ అడిగిన ప్రశ్నలకి మౌనంగా ఉంటుంది సీత. తన మౌనాన్ని వదిలి సీత సమాధానం చెబుతుందా? తెలుసుకుందాం రండి. రావణ్ భుజం మీద చెయ్యి వేసి స్పర్శ తగులుతుంది. ఉలిక్కిపడి తల పైకెత్తి చూస్తాడు రావణ్. అలా చూసిన వ్యక్తి వైపు ఆశ్చర్యపోతూ పైకి లేచి నిలబడతాడు తను. ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? సీత దూరం అయిపోయింది. తన నీకు దూరం అయినప్పటి నుంచి పిచ్చివాళ్ళ మారిపోయావు. కనీసం మీ ఇంటికి రావడం కూడా మానేశావు. తింటున్నావో లేదో, నిద్రపోతున్నావో లేదో, అసలు నిన్ను మేము చూసి వారం రోజులు గడిచిపోయింది. నా కొడుకు సంతోషంగా మా దగ్గరకు వచ్చి తల్లిదండ్రులుగా మమ్మల్ని స్వీకరించాడని సంతోషపడే సమయంలో సీత నీ నుంచి దూరమైంది. అలాంటిది నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోయి ఇలా తిరుగుతూ ఉంటే మేమేమైపోవాలి చెప్పు? నానమ్మ నీ గురించి బెంగ పెట్టుకుని చాలా బాధపడుతుంది. అది కాదు నాన్న, కాస్త ఇంపార్టెంట్ పని మీద తిరగటం, అందుకోసం ఇంటికి రాలేదు. నానమ్మ ఎలా ఉంది? నానమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు?
నువ్వేమైపోతావో, నీకు వస్తున్న కష్టాల గురించి ప్రతిరోజు కుమిలిపోతుంది ఆమె. ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించేస్తుంది. ఇటు కొడుకు గురించి ఆలోచించాలో, కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కోడల గురించి ఆలోచించాలో, మీ గురించి ఆలోచిస్తూ మా అమ్మ కుమిలిపోవడం చూసి మేము కుమిలిపోవాలా ఏమో అర్థం కావడం లేదు. మాకు సంతోషంగా ఉన్న జీవితాలు చిన్న భిన్నం అవుతాయి అని అస్సలు అనుకోలేదు అంటూ బాధపడతారు ఆయన. ముందు మీరు కూర్చోండి నాన్న, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఒక్కొక్కటిగా నేను చెప్తాను అంటూ ఆయన్ని తన పక్కన కూర్చోబెడతాడు రావణ్. అసలు నేను ఇక్కడ ఉన్న సంగతి మీకెలా తెలిసింది? నిన్న రాఘవ ఇంటికి వచ్చాడు. మేము బాధపడడం చూసి రాఘవ ఇక్కడ అడ్రస్ చెప్పాడు. నిన్ననే రావాల్సింది, కానీ అమ్మకి కాస్త జ్వరంగా ఉంది. అందుకోసమే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. నిన్న సరిపోయింది కాబట్టి నిన్ను చూడాలని ఆమె కలవరిస్తుంది. అందుకోసమే పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. లోపలంతా చూశాను, నువ్వెక్కడా కనిపించలేదు. ఇక్కడ కూర్చుని ఉండడం చూసి ఇక్కడికి వచ్చాను. నాన్న, ఇప్పుడు చెప్తున్నా, ఫోన్ చేస్తే చెప్పాల్సింది కదా. నాన్నమ్మకి ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు బాగుందిరా. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? సీత ఎక్కడుంది? తను ఎవరు తీసుకుని వెళ్ళారు? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? కాస్తైనా మాతో అయినా షేర్ చేసుకోరా, నీలో ఉన్న బాధని తగ్గుతుంది. అలాగే ఇక్కడ విషయాలు తెలుసుకున్న తర్వాత మేమేమైనా కాస్త ఆలోచన నుంచి బయటకు వస్తే, మేము ముఖ్యంగా అమ్మని గురించి ఆలోచిస్తూ కుమిలిపోవడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందిరా రావణ్ అంటూ తన వెన్ను నిమురుతూ అడుగుతారు వాళ్ళ నాన్నగారు. ఇలా వచ్చి కూర్చోండి నాన్న, చెప్తాను అంటూ రావణ్ జరిగిపోయిన గతాన్ని వాళ్ళ నాన్నగారితో చెప్తాడు. ఆయనకేమీ అర్థం అవడం లేదు. రావణ్ చేసిన పని మీద చాలా కోపం వస్తుంది ఆయనకి. తన వైపు చాలా కోపంగా చూస్తాడు. ఏంటిది? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక అమ్మాయి ప్రాణాలతో చెలగాటమా? అది కూడా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి. నిన్ను నమ్ముకుని ఒంటరిగా వచ్చింది. తనకంటూ ఎవరూ లేరు నిన్ను అడగడానికి. అందుకోసమేనా ఈ పని చేశావు? ఇలా ఎలా చేయాలనిపించింది రావణ్ నీకు? వింటే మీకే ఇంత బాధగా ఉంది. అలాంటిది తను నా ప్రాణం నాన్న, అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను? తన కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరితో అయినా యుద్ధం చేస్తాను. అంత తేలిగ్గా ఈ రామ్ సీతని వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారా? ప్రాణం పోయేంత వరకు తను నా ఊపిరిగా ఉంటుంది. ఒకవేళ తన గుండె ఆగిపోయిన మరుక్షణం నా గుండె కూడా ఆగిపోతుంది. మీరు భయపడకండి, తనని తప్పకుండా తీసుకుని వచ్చే బాధ్యత నాది. ఏంటో నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలే వాడు రాక్షసుడు, తనని ఏం చేస్తాడన్న భయం ఇంకా ఎక్కువైపోతుంది. ఆ పిచ్చి పిల్ల ఎంత సాహసం చేసింది, అది కూడా నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సీత సిద్ధమా? అలాంటిది నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటుందా? కానీ తను ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది రామ్. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు నమ్మలేం. అందులోనూ వాడు శత్రు. నాకెందుకో చాలా భయంగా ఉందిరా. మీరు భయపడకండి నాన్న, తప్పకుండా తనను క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తాను. అందులోనూ నానమ్మకి బాగలేదని చెప్తున్నారు కాబట్టి ముందు నానమ్మ ఆరోగ్యం కుదుట పడే వరకు మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు ఇంటికి రాలేను నాన్న. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులోనూ ఆఫీస్ వ్యవహారాలు కూడా చూసుకోవాలి. మీరు వెళ్ళండి. ఇక్కడ జరిగినవన్నీ, నేను చెప్పినవన్నీ వాళ్ళతో చెప్పండి. వాళ్ళ మనసు కాస్త కుదుట పడుతుంది. ఎక్కువ ఆలోచించొద్దని నానమ్మతో చెప్పండి. నీ రామ్ మీద నమ్మకం లేదా అని ఒక్క మాట చెప్పు. నానమ్మ లేచి కూర్చుంటుంది. తప్పకుండా సీతని తీసుకుని వస్తానని రామ్ చెప్పిన మాటలకి వాళ్ళ నాన్నలో కాస్త ధైర్యం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన. కొడుకు చేస్తున్న పని సరైనదా కాదా అనే సందిగ్ధంలో ఉన్నారు ఆయన. వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గది ఉంటుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి కిందికి వెళ్తాడు తను. ఆ స్టెప్స్ మీద వస్తున్న అడుగుల శబ్దానికి అక్కడ చైర్లో కూర్చున్న అతను భయంతో మెట్ల వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే లైట్స్ ఆన్ 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 ఆఫ్ చేస్తాడు రామ్. ఏంటి శుభోదయం మిత్రమా? ఛీ, నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి? అనవసరంగా మిత్రమా అని చెప్పాను. శుభోదయం ఎనిమి. ఏం చేస్తున్నావు? రాత్రి నిద్ర బాగా పట్టిందనుకుంటా, అందుకే చాలా రిలాక్స్గా కనిపిస్తున్నావు. అన్నట్టు నువ్వు నాకు ఒక విషయం చెప్పలేదేంటి? 8 ఏళ్ల తర్వాత తండ్రి కాబోతున్నావంట కదా. వావ్, కంగ్రాచులేషన్స్. నీ భార్య ఫోన్ చేసింది. వాళ్ళ అన్న గురించి తమ్ముడు గురించి అడగలేదు, కానీ నీ గురించి అడుగుతుంది. నా బిడ్డకి తండ్రి కావాలి అని అడుగుతుంది. పోతే పోయాళ్లే, నీకు ఇంకొక పెళ్లి చేస్తాడు మీ డాడీ అని చెప్పాను. పాపం వినిపించుకోవట్లేదు, పిల్ల ఏడుస్తూ ఉంది. ఒకప్పుడు విజ్జునేనా తను అనిపిస్తుంది. తన మాటలు వింటుంటే పర్వాలేదు, తనని మార్చావు. మూర్ఖంగా ఉన్న అమ్మాయిలో ఒక మానవత్వం ఉన్నదని చాటి చెప్పావు. కానీ నీలో ఎందుకు లేదురా ఆ మానవత్వం? ఆ కడుపులోకి ఆ బిడ్డ చేరిన తర్వాత తనలో మార్పు వచ్చింది. మరి ఆ తండ్రి ఆ బిడ్డకి తండ్రి కాబోతున్నావు. మరి నీలో ఎందుకు మార్పు రాలేదు? రామ్, అది కాదు, నేను చెప్పేది కాస్త విను. రామ్ కాదు, రావణ్ ఇక్కడ అంటూ గంభీరమైన స్వరంతో చెప్తాడు తను. ఆ స్వరం విన్న తర్వాత ఉలిక్కి పడతాడు తను. రామ్ ఎప్పుడో చంపేసింది మీ ఫ్యామిలీ. ఇక్కడ రావణ్ మాత్రమే ఉన్నాడు. తనని చంపాలంటే మీ తరం కాదు. కాదు కదా.
ఒకసారి ప్రయత్నించారు గట్టిగానే, కానీ దేవుడున్నాడు రా, మంచేదో చెడేదో దేవుడికి తెలుసు, ఆయన చూస్తూనే ఉంటాడు. ఒకరికి అపాయం తలపెట్టకూడదు అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. నీలాంటి మనుషులకి నరకం అంటే ఏంటో చూపించాలి. ఎందుకు ఇంకా బ్రతికున్నామనే ఆలోచనలో మీలో కలిగేలా చేయాలి. అప్పటికైనా కొన్ని పాపాలు తొలగిపోతాయేమో. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా? నవ మోసాలు మోసి కన్న తల్లి ఆ బిడ్డకి దూరం అవుతుంది. అపంసవం తెలియని పిల్లల్ని మీ డబ్బు కోసం అమ్మేస్తున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోతే ఎంత బాధపడుతుందో అనే బాధ నీకు తెలిసేలా చేస్తారు. రేపు నీ భార్యకి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ దూరం అయితే మీకు ఎలా ఉంటుందో కల్లారా చూపిస్తాను. 8 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగారు కదా మీరు. అలాంటి బిడ్డ కళ్ళ ముందు కనిపించకుండా తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు నరకం అంటే ఏంటో నీకు ప్రతిరోజు ప్రతి క్షణం చూపిస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తేనే కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది. ఆ విషయం మర్చిపోయావనుకుంటా అంటూ ఎదురుగా ఒక చైర్ వేసుకుని కూర్చుంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఆ గ్యాంగ్లో పరిచయం ఏర్పడింది. ముందు నుంచి అయితే నువ్వు ఆ గ్యాంగ్లో లేవు అంటూ తన వైపు చూస్తూ అడుగుతాడు. వీటి గురించి నాకు తెలీదు. మలేషియాలో మాకు ఓన్ బిజినెస్లు ఉన్నాయి. ఆ రోజు అన్ని కంపెనీలకు కలిపి మలేషియాలో ఒక సెమినార్ కండక్ట్ చేశారు. అక్కడ మలేషియాలో ఉన్న కంపెనీలు మాత్రమే అక్కడికి వచ్చాయి. బిజినెస్ గురించి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరి ప్రజెంటేషన్ నచ్చితే వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వబోతున్న తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కొంతమంది గెస్ట్గా అక్కడికి ఇన్వైట్ చేయబడ్డారు. వాళ్ళకి కూడా బిజినెస్ గురించి కొంత డెవలప్ ఉండేలా ప్లాన్ చేశారు. అలా విజ్జు ఫాదర్ కూడా అక్కడికి వచ్చారు. అలా ఒక్కొక్క కంపెనీ ప్రజెంటేషన్ జరుగుతుంది. మా కంపెనీ ప్రజెంటేషన్ కూడా పూర్తయింది. చివరికి ఆ ప్రాజెక్ట్ మా కంపెనీకి వచ్చింది. తర్వాత విజ్జు నాన్నగారు నాతో పరిచయం పెంచుకున్నారు. అలా పెంచుకున్న పరిచయం కాస్త మమ్మల్ని ఇండియాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసేలా ఆయన ప్రోత్సహించారు. తర్వాత ఇండియాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాను. ఆ పనిలో నేను ఇక్కడే ఉండిపోయాను. తర్వాత విజ్జు నాకు కనెక్ట్ అయింది. తను ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది లేదు. బట్ తెలియకుండా నేను తనని ప్రేమించాను. తర్వాత తెలిసింది తను ఒక అబ్బాయిని ప్రేమించిందని, ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకోకుండా దూరంగా వెళ్ళిపోయాడని, తను ఎప్పుడు బాధలో ఉండేదని. ఆ బాధ నుంచి తనని బయటికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది నాకు. తర్వాత మెల్లగా తను ఆ బాధ నుంచి బయటకు వచ్చింది. నేను కూడా తనకి పెళ్లి ప్రపోజల్ పెట్టాను. తనకి ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకుంది. పోను పోను నేను చూపిస్తున్న ప్రేమకి తనలో కూడా మార్పు వచ్చింది. కానీ డాడీ వాళ్ళకి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు. పోనీ బిజినెస్ డెవలప్ చేస్తాలే అని అనుకున్నారు డాడీ. కానీ ఇలా తనని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిన తర్వాత డాడీకి చాలా కోపం వచ్చింది. నాతో మాట్లాడకు కూడా మానేశారు. కంపెనీ కోసం డాడీ పంపాల్సిన ఫండ్ పంపించడం ఆపేశాడు. అప్పుడే నువ్వు బిజినెస్లో పైకి ఎదగడం మొదలైంది. మమ్మల్ని తొక్కేయడం ప్రారంభమైంది. అప్పుడే నీ మీద నాకు కోపం ఏర్పడింది. వాళ్ళ పగ కాస్త నా పగగా మార్చుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలుసు. భలే వాడివిరా నువ్వు. తర్వాత డబ్బు కోసం కేశవ్తో చేరి నీ బామ్మర్దితో కలిసి పనికిరాని పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ వస్తున్నారు, అంతే కదా అంటూ రావణ్ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు తను. మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. డబ్బు కోసం అమాయకమైన ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అందులోనూ వాడికి సంబంధించినట్టు ఎక్కడో గంజాయి నర్సరీ కూడా ఫామ్ చేస్తున్నాడు. దాని డీటెయిల్స్ కూడా చెప్పేశావనుకో, వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పుడే కదా మొదలైంది. ముందు నీ బామర్దులు పట్టుబడ్డారు. మెల్లగా ట్రాక్ మొదలైంది. పోలీసు ఆపరేషన్లో దొరికిన అమ్మాయిలు మీ గురించి నిజాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలైన ట్రాక్ ఈ గంజాయి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడికి సప్లై అవుతుంది, వీటి వివరాలు కూడా తెలుసుకుంటే వాళ్ళ ట్రాక్ కాస్త ముందుకెళ్తుంది. తర్వాత ఇంకా తను చేస్తున్న ఇల్లీగల్ పనులు మెల్లమెల్లగా బయటికి తీసుకుని వస్తాను. కానీ నిజం చెప్పు అని రావణ్ తన్ని బెదిరించడం మొదలు పెడతాడు. రావణ్, నువ్వు ఏం చేసినా సరే, నాకు దీని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. కేశవ్ ఏం చేసినా సరే చాలా ప్లాన్గా చేస్తాడు. ఒక్క విషయం కూడా బయటికి రానివ్వకుండా చేస్తాడు. నువ్వు చెప్పగానే నీకేం తెలియదని నేను నమ్మేయాలా అంటాడు. నువ్వు కొట్టినా చివరికి చంపినా సరే దాని గురించి నాకు తెలియదు. తెలియని దాని గురించి తెలుసు అని ఎలా చెప్తాను చెప్పు. ఇప్పటికే నీ చేతిలో నేను నలిగిపోతున్నాను. అటువైపు విద్య గురించి ఆలోచిస్తుంటే మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అబద్ధం ఎలా చెప్తాను చెప్పు అంటూ తను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణ్. ఇప్పుడు రావణ్ తీసుకోబోతున్న స్టెప్ ఏంటి? నిజంగానే తను నిజం చెప్తున్నాడా, లేకుంటే నిజం దాచేస్తున్నాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.